सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:11 తిథి విదియ మధ్యాహ్నం 2:29 వరకు, నక్షత్రం రేవతి సాయంకాలం 5:13 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:44 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:50 నుంచి 4:25 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం బృహత్యుమావ్రతం. దీన్నే ఉండ్రాళ్ళ తద్ది అని అంటుంటారు. ఈ సమయంలో పిల్లలు తెల్లవారుజామునే లేచి చక్కగా వాళ్ళు తలంట్లు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, మంచి బట్టలతో సద్దన్నం తినడం, అటు తర్వాత ఆటల పాటలతో ఊరంతా సందడి చేయడం, పగలంతా ఉపవాసం ఉండడం, అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ చంద్రుణ్ణి పూజ చేసుకోవటం, వీటన్నిటినీ ఆచరించడం ద్వారా అనుకూలుడైన సమవయస్కుడైన భర్త లభిస్తాడు, ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటిది మనకు ప్రాచీనులు అలవరచారు. ఆమెను పూజ చేసుకోవడం చాలా మంచిది. ఉమాదేవి, ఉమా అనే పేరే అసలు ఎలా వచ్చిందంటే ఆమె తన భర్తగా శివుణ్ణి పొందడం కోసం ఏం చేసింది, తపస్సు చేయడానికి బయలుదేరింది. అయితే నువ్వు చిన్నపిల్లవమ్మా, ఓయి ఊ అంటే ఓయి మా వద్దు అని ఆ తల్లి చెప్పిందట మేనకాదేవి, హిమవంతుని యొక్క భార్య. అయితే ఈమె తాను తపస్సు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఎందువలన అంటే మంచి పనిని ఎవరు వద్దన్నా ఆపకూడదు, చెడ్డ పనిని ఎవరు చేయమన్నా చేయకూడదు. ఎందుకని ఆ చేసిన దానంలో వచ్చేటువంటి కష్టసుఖాలు మనమే కదండి అనుభవించేది, వాళ్ళు అనుభవిస్తారా? కాబట్టి మంచి పని కాబట్టి ఆమె తపస్సుకు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆమెను ఉమా అని పిలుస్తూ వచ్చారనమాట. అటువంటి ఆమెను పూజించుకోవడం ద్వారా అనుకూలుడైనటువంటి ఆరోగ్యవంతుడైనటువంటి భర్త లభిస్తాడు అని అర్థం. నేటి ఆణిముత్యాలు. ప్రతిఘటన, వ్యతిరేకత ఉన్న చోటే విజయం కూడా ఉంటుంది. కన్నీళ్లని చిరునవ్వుతో ఎదుర్కోగలిగితే ఆనందం నీ చిరునామా అవుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఉండ్రాళ్ళ తదియ. ఇది చాలా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో అందరూ ఆచరించేటువంటి చక్కటి యోగవంతమైనటువంటి పండుగ. భాద్రపద బహుళ తదియ, ఉండ్రాళ్ళ తదియగా మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. స్త్రీలకు సంబంధించినటువంటి పండుగగా ఇది ప్రఖ్యాతి వహించింది. ఈనాడు స్త్రీలు ముఖ్యంగా కన్యపిల్లలందరూ కూడాను గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నివేదన చేయాలి. ఈ విధంగా చేయటం వలన స్త్రీలందరికీ కూడాను ఐదవతనం,
వృద్ధి చెంది తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. భాద్రపద మాసంలో బహుళ తదియ రోజున సాయంకాలం చీకటి పడే వరకు కూడాను నోచుకునేటువంటి స్త్రీలు ఉపవాసం ఉండి అప్పుడు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేసి 5 ఉండ్రాళ్ళు అమ్మవారికి నివేదించి ఇంకో 5 ఉండ్రాళ్ళు దక్షిణ తాంబూల సహితంగా ముత్తైదువులందరికీ కూడా వాయనంగా యథావిధిగా ఇస్తారు. ఈ ఉండ్రాళ్ల తద్ది నోమును 5 సంవత్సరాలు ఇలా చేసుకొని అప్పుడు ఉద్యాపనతో పూర్తి చేస్తారు. ఇప్పటికీ ఈ నోమును మనమంతా కూడాను అనేక గ్రామాల్లోనూ చూస్తూనే ఉంటాం. స్త్రీలందరూ కూడా ఆచరిస్తూనే ఉన్నారు. ఉండ్రాళ్ల తద్ది నోము అంటారు. ఊరంతా పండగలాగా జరుపుకునేటువంటి నోము. అందుకనే ఉండ్రాళ్ల తద్దోయి ఊరంతా పండగోయి అనేటువంటి వేడుకగా పాటలు కూడా పాడుకుంటూ ఉంటారు. 5 ఏళ్ల తర్వాత 5 ముత్తైదువులను ఆహ్వానించి తలంటి పోసి వారికి గోరింటాకు పెట్టడం సంప్రదాయం. ఉండ్రాళ్ల తద్ది రోజు వారికి భోజనాన్ని పెట్టి ఒక్కొక్కరికి కూడా 5 ఉండ్రాళ్ళు దక్షిణ తాంబూలం రవిక గుడ్డ వాయనంగా ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం పొందటం జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఈ ముత్తైదులందరూ కలిసి ఆనందోత్సవాలతో ఉయ్యాళ్ళు కూడాను ఊగుతారు. చక్కగా ఉయ్యాల ఊగేటువంటి పండుగ ఇది. చక్కగా ఉయ్యాల ఊగుతూ ఉంటారనమాట. అది ఈ నోములో ఉన్నటువంటి గొప్ప విశేషంగా మనకు శాస్త్రంలో చెప్పారు. దీనికి ఒక కథ కూడా ఉంది. ఆ కథను కూడా చదువుకొని అక్షంతలు వేసుకునేటువంటి సంప్రదాయం ఉంది. ఈ ఉండ్రాళ్ల తదియ నోము చేసుకోవటం వల్ల జరిగేటువంటి విశిష్ట ఫలితం ఏమిటి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే స్త్రీలకు 5వ తనం వృద్ధి చెందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీవు నా మనసులో నుండి ఎప్పుడు తొలగిపోవను ఒక తృప్తి విడచి నీ వల్ల పొందినదేమి కంఠే కాల పావనంబైన నీ వెల్గు చూపించు పాపాన పోవు సూవ్యయంచన శ్రీశైల మల్లికార్జున మహాలింగ. ఓ పరమేశ్వర, నీవు నా మనసులో నుండి ఎప్పుడు తొలగిపోవను ఒక తృప్తి విడచి నీ వల్ల పొందినదేమి. నువ్వు నిరంతరము నా మనస్సులోనే ఉంటావయ్యా అని భావిస్తూ నిన్నే నా మనస్సులో నిలుపుకునేలా ప్రయత్నిస్తూ ఉంటున్నాను. నువ్వు నా మనస్సులో ఉన్నావనే తృప్తి ఒకటి తప్ప ఇప్పుడు ఇంత సాధన చేస్తే నీ వల్ల నాకు ఏం లాభం కలిగిందయ్యా. పావనంబైన నీ వెల్గు చూపించు పాపాన పోవు. పరమ పవిత్రము, మహాద్భుతము, దివ్యము అయినటువంటి నీలో ఉన్నటువంటి ఆ వెలుగుని పరమ పావనంబైన నీ వెలుగు చూపించు పాపాన పోవు. నీ వెలుగుని చూపించేటువంటి పాపాన పోవు గదయ్యా అంటూ అది చక్కని తెలుగు నుడికారం. ఆ తెలుగు పలుకుబడుల్ని చాలా చక్కగా ప్రయోగిస్తూ, ఓ పరమేశ్వర, నువ్వు నీ వెలుగుని చూపించేటువంటి నీ అనంతమైన తేజస్వరూపాన్ని చూపించే పాపాన పోవు గదయ్యా. సూవేయంచన, ఇదిగో చూడు, నా అనంతమైన దివ్య తేజస్వరూపాన్ని చూడమని నాకు చెప్పి ఆ తేజస్వరూపాన్ని చూపించేటువంటి పాపాన పోవు గదయ్యా నువ్వు. నిన్ను నేను నిరంతరము కూడా సాధన చేస్తూ నేను యమ నియమములతో మనస్సును నియంత్రించి నిష్ఠతో నిన్ను ఎంత ధ్యానం చేసినా కూడా నువ్వు నా మనస్సులో ఉన్నావనే ఒక తృప్తి తప్ప నీ వల్ల పొందినదేమి. పావనంబైన నీ వెల్గు చూపించు పాపాన పోవు సూవ్యయంచన శ్రీశైల మల్లికార్జున మహాలింగ అంటూ తాను ఎంత ధ్యానం చేసినా సరే మనస్సును నిగ్రహించుకుని మనస్సంతా పరమేశ్వర భావనతో నింపివైచి ఉన్నప్పటికీ కూడా ఎవడికైనా సరే ఒరిగేదేమిటి,
ఆ పరమేశ్వరుడు తనలో ఉన్నాడనే భావం తప్ప ఆయన ఏమైనా తన అనంతమైన తేజస్వరూపాన్ని చూపిస్తున్నాడా అంటూ ఆ పరమేశ్వరుణ్ణే ప్రశ్నిస్తూ నీ సాక్షాత్కారాన్ని కలిగించవయ్యా, తదేక నిష్ఠతో నిత్యము నిన్నే ధ్యానించే భక్తులకు నీ సాక్షాత్కారాన్ని కలిగించినట్లయితే వారు మరింత నిష్ఠతో మరింత భక్తితో నిరంతరము నిన్నే తమ హృదయంలో నిలుపుకుంటారయ్యా. అది ఇతర భక్తులకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి వారి భక్తిని పెంపొందించుకుని సన్మార్గంలో సాగటానికి అది కూడా చక్కని కారణమవుతుందయ్యా అంటూ చక్కని తెలుగు పలుకుబడులతో భక్తితో ఆర్తితో నిందాస్తుతులతో ఆ పరమేశ్వరుని వైభవాన్ని కీర్తిస్తూ అత్యద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విశ్వనాథ వారి శ్రీగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము పురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే విష్ణోశ్చక్రం సదాహం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అన్నమయ్య కీర్తనలో సుదర్శన కీర్తనలు ప్రస్తావన చేసుకుంటున్నాం. అందులో పల్లవి వెడల వెడలనద వీధుల వీధుల. ఇందులో రెండవ చరణంలో ప్రళయకాలముల బడభాగ్నులకు చలమరి ప్రతాప చక్రము కలకల రవముల కాల భైరవులు కలసి మెలంగేటి గండ చక్రము. సుదర్శనుడు అనగానే ఏదో ఒక కేవల చక్రం మాత్రమే కాకుండా దానికి అధిదేవత అయినటువంటి స్వరూపం ఒకటి ఉన్నది అని ప్రస్తావన చేసుకున్నాం. అలాంటి మహాపురుషుడు ఆ సుదర్శన చక్రానికి అధిదేవత. ఆయనతో పాటు ఒక మహాపరివారం ఉంది. ఆ పరివారంలో కాలరుద్రులు కాలభైరవులు ఉన్నారని ఘాటపు వేవేలు కాలరుద్రులటు అని మొదటి చరణంలో చెప్పారు. ఇక్కడ రెండవ చరణంలో కలకల రవముల కాలభైరవములు అంటే ఈ కాలభైరవులు రకరకాల ధ్వనులు చేస్తున్నట్ట. అదే కలకల రవములు కాలభైరవులు కలసి మెలంగేటి గండ చక్రము. ఆ సుదర్శనంతో పాటు ఆ కాలభైరవ శక్తులు విష్ణువు యొక్క మనస్సుకు అనుకూలంగా ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నారు. యమ సహస్రములనంతమేకమై సమరము గెలిచేటి చక్రము అమరుచు శ్రీ వెంకటాధిపు కరమున తెమలకయుండేటి దివ్య చక్రము. యమ సహస్రములనంతమేకమై. యమశక్తి అని ఒక విశేషం ఉన్నది. అంటే యముడు అని మనం చెప్పేది నారాయణుని యొక్క సంయమన శక్తి. ఈ జగత్తుని నిగ్రహించే నారాయణ శక్తిని యముడు అని అంటారు. అలాంటి ఆ నిగ్రహ శక్తి స్వరూపములు అనంతములై ఏకమై ఆ చక్రమునందున్నాయి. అంటే సుదర్శన చక్ర స్వరూపంలో గోచరిస్తున్నది కాల రుద్రతేజము, కాల భైరవ తేజము, యమస్వరూపము. ఈ మూడు యొక్క తేజములు అందులో గోచరిస్తున్నాయి. అందుకే అసురుల్ని అతి సులభంగా సంహరించి లోకంలో ధర్మాన్ని, దైవత్వాన్ని, శాంతిని రక్షించేది ఆ సుదర్శనము. ఆ సుదర్శనము ఈ జగతికి, ఈ దేశానికి శాంతినివ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. అది సమరపు గెలిచేటి చక్రము. సుదర్శనం వచ్చిందా జయం తథ్యం. అందుకే సమరము గెలిచేటి, దాని స్వభావమే జయం. అందుకు సమరములో గెలుపుని స్వభావముగా కలిగినటువంటి ఆ సుదర్శనము అమరుచు శ్రీ వెంకటాధిపు కరమున తెమలకయుండేటి దివ్య చక్రము. అన్నమయ్య తెలుగు మాటల్లో ఒక అందమైన శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు, తెమలకయుండేటి. ఎందుకంటే ఆ చక్రము ఎల్లవేళలా లోకరక్షణ కోసం పనిచేస్తుంది. దానికి విశ్రాంతి లేదు. ఎల్లవేళలా కార్యంలో కర్మదీక్షలో ఉండేటువంటి చక్రం కనుకనే తెమలకయుండేటి అనే శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు. అది ఎక్కడున్నది? స్వామి యొక్క చేతిలో ఉన్నది. అందమంతా అక్కడున్నది. స్వామి చేతిలో ఉండేటువంటి స్వామి యొక్క అధీనంలో ఉన్నది అని చెప్పడం. అంత ప్రతాపవంతమైనటువంటి సుదర్శన దేవుడు స్వామి కైంకర్యంలో ఉన్నారు. స్వామి యొక్క సంకల్పాన్ని అనుసరించి లోకరక్షణ చేస్తూ ఉన్నటువంటి సుదర్శన దేవునికి నమస్కరించిన రెండవ కీర్తన పూర్తయింది. మూడవ కీర్తనలో ప్రవేశిస్తున్నాం. చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవు చక్రమా హరిచక్రమా. ఇక్కడ సంబోధనే ఏకంగా చక్రమా అని మొదలుపెట్టారు.
విష్ణు చక్రమ. ఆ విష్ణు చక్రమ అన్నప్పుడు ఆ చక్రానికి స్వతంత్రత లేదు, నారాయణ యొక్క అధీనంలో ఉన్నటువంటిది అది. అందుకు ఎంత సహజ సిద్ధమైన శక్తి ఉన్నా నారాయణుల అధీనంలో ఉంది చెప్పడమే హరిచక్రమ అనడంలో. వక్రమైన ధనుజుల వక్కలించవు. ధనుజులు వక్రులు అనగా కుటిల స్వభావం కలిగినటువంటి వారు. ఆ వంకర బుద్ధులు కలిగినటువంటి రాక్షసుల్ని వక్కలించవో అంటే ముక్కలు చేయమని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. అంటే రాక్షస శక్తులు ఏవైతే ఈ ప్రపంచాన్ని పీడిస్తున్నాయో, ధర్మాన్ని దెబ్బతీస్తున్నాయో అలాంటి అసుర శక్తుల్ని సంహరించమని సుదర్శుని ప్రార్థిస్తున్నాడు అన్నమాచార్య. ఈ ప్రార్థన లోకరక్షణ కోరే ప్రతివారు ఆ దైవాన్ని ప్రార్థించవలసినది. చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరినవో చక్రమా, పట్టిన శ్రీ హరిచేత బాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవో చక్రమా చక్రమా హరిచక్రమా. చుట్టి చుట్టి పాతాళము జొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరినవో చక్రమా. మొట్టమొదటిగా హిరణ్యాక్షునిపై నారాయణుడి చక్రాన్ని ప్రయోగించాడు సృష్టి ఆరంభంలో. భూమిని బాధ పెడదామని హిరణ్యాక్షుడు ప్రయత్నించి ఆ భూమిని బంధించినప్పుడు నారాయణుడు వరాహస్వామియే వెళ్ళి ఆ భూమిని కాపాడాడు. అప్పుడు ఆదివరాహంతో యుద్ధానికి తలపడ్డాడు హిరణ్యాక్షుడు. అప్పుడు స్వామి ప్రయోగించినటువంటి ఆ చక్రము హిరణ్యాక్షుని వెంట పెట్టి ఆ పాతాళ లోకం దాకా తీసుకువెళ్ళి అతన్ని చీల్చిందిట. అలా భావన చేస్తూ ఇక్కడ దర్శిస్తున్నారు. ఇక్కడ హిరణ్యాక్షుడి వృత్తాంతంలో చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే భూమిని గతి తప్పించి బాధ పెట్టాలనుకున్నాడు హిరణ్యాక్షుడు. అలాంటి హిరణ్యాక్షుని సంహరించడానికి విష్ణువు చక్రాన్ని ప్రయోగించాడు. అంటే విశ్వనియమ ప్రవర్తకుడే విష్ణువు. ఆ విశ్వనియమాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారో వారు రాక్షసులు. ఇది తెలుసుకోవాలి. రాక్షసులు అంటే ఎవరో కాదు, విశ్వనియమాన్ని దెబ్బతీసేవారే రాక్షసులు. విశ్వంలో భూమి ఎక్కడుండాలో అక్కడున్నది, గ్రహములు ఎక్కడుండాలో అక్కడున్నాయి. ఇవన్నీ ఏర్పాటు చేసిన వాడు విశ్వనియమ ప్రవర్తకుడే నారాయణుడు. అందుకే విష్ణువు అనగా విశ్వనియమ ప్రవర్తకుడు. ఆయన పెట్టి నియమాలను ఉల్లంఘించి ఆ భూమిని గతి తెప్పించి ఎక్కడో పాతి పెట్టాడు ఆ రాక్షసుడు. అప్పుడు వెళ్ళి నారాయణ సుదర్శన దేవుణ్ణి ప్రయోగించాడు. అందుకే విశ్వనియమం అనే చక్రాన్ని నడపడమే నారాయణ యొక్క పని. ఆ విశ్వచక్ర నిర్వాహకుడైన నారాయణ చేతిలో చక్రము సుదర్శనుడు. ఆ నియమములు చక్కగా ఉన్నాయో గమనించుకోవడం సుదర్శనుడి పని. అందుకే సుదర్శనము అనే పనిలో ప్రతిదీ చక్కగా నడుస్తున్నాయా లేదా గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా నారాయణుని సంకల్పాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుకనే ఆ పేరు కూడా సార్థకమైంది, సుదర్శనము. అన్ని గమనించుకుని నడిపేవాడు. పట్టిన శ్రీహరి చేత బాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవో చక్రమ. ఇక్కడ ప్రార్థిస్తున్నది అన్నమాచార్య జగత్క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. ఇది చాలా గొప్పది. తన క్షేమం కోసం ప్రార్థించడం కాదు, జగత్క్షేమం కోసం భగవంతుని ప్రార్థించాలి. అందుకే లోకం బాగుండాలి, దేశం బాగుండాలి అనుకునేవాడు ఎప్పుడూ బాగుంటాడు. అలా ఇక్కడ అడుగుతున్న కోరిక శ్రీహరి చేత బాయక అంటే ఎల్లవేళలా శ్రీహరిని విడవకుండా ఉంటూ ఈ జగముని దీక్ష పెట్టుకుని కాస్తూ ఉంటావు నువ్వు. అందుకే ఈ జగములు ఒట్టుకుని కావగదవో. ఒట్టుకుని అంటే ప్రతిజ్ఞ పట్టి దీక్ష పట్టి రక్షించవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. అందుకే జగద్రక్షణ కోసం సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తూ రెండవ చరణంలోకి ప్రవేశిస్తున్నారు. పానుకుని ధనుజుల బలు కిరీటమణుల సానల దీరినవో చక్రమ, నానా జీవముల ప్రాణములు గాచి ధర్మమూని నిలుపగదవో చక్రమ. పానుకుని ధనుజుల బలు కిరీటమణుల. సాధారణంగా చక్రం కానీ శూలం కానీ కత్తి కానీ ఉన్నాయంటే ఎప్పటికప్పుడు పదును పడుతూ ఉండాలి, లేకపోతే అవి దళమెక్కి పదును లేకపోతే పనిచేయవు. అయితే ఇక్కడ సుదర్శనంకి కూడా ఎప్పటికప్పుడు పదును పడుతోందిట. ఏ విధంగా పదును పడుతోందంటే ఆ రాక్షసులను కొట్టినప్పుడు వాడి కిరీటాలను కూడా కొడుతున్నది. ఆ కిరీటాలను కొట్టినప్పుడు ఆ కిరీటాల్లో పొదిగిన రకరకాల రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలని తగిలి ఆ యొక్క అంచులు పదును పెట్టబడుతున్నాయి అన్నారు. అలా తనని తానే ఆ రాక్షసుల కిరీట మణులతో పదును పెట్టుకుంటూ వస్తున్నటువంటిది. అందుకే పానుకొని ధనుజుల బలు కిరీట మణుల సానల దీరినవో చక్రమ. ఆ విధంగా సాన పెట్టబడి వస్తున్న ఆ చక్రము నానా జీవముల ప్రాణములు గాచి. ఇప్పుడు ఆ చక్రము అసుర సంహారం చేస్తుంది అంటే శిక్షించడం దాని యొక్క స్వభావమా అంటే రక్షించేందుకే శిక్ష. జగత్తుని రక్షించడం కోసం అసురుని సంహరిస్తున్నది. అందుకే సంహారమే కృత్యమైతే గొప్పగా కీర్తించవలసిన అవసరం లేదు. అందరూ సంరక్షణ ప్రధాన కృత్యం. జగత్ సంరక్షణ కోసం అసుర శక్తిని సంహరిస్తున్నది. అందుకే చక్రాన్ని సంరక్షణ స్వరూపంగా చూడాలి, సంహార స్వరూపంగా చూడరాదు. సంహార స్వరూపంగా చూసేది అసుర బుద్ధి, వారికి అది సంహారమే. అందుకు దైవ బుద్ధికి ధర్మబుద్ధికి అది సంరక్షక స్వరూపం.
నానా జీవముల ప్రాణములుగాచి. అసలు సుదర్శన దేవుని యొక్క తత్వం అది. నానా జీవములు అంటే కేవలం ఒక దేవతలనే కాదు, సర్వ ప్రాణికోట్లని కాపాడి ధర్మమూని నిలుపగదవో, ఆ ధర్మాన్ని సుస్థిరంగా నిలపవయ్యా ఓ చక్రమా అని ధర్మరక్షణ కోసం ప్రార్థన రెండవ చరణంలో కనబడుతున్నది. మొదటి చరణంలో లోకరక్షణ, రెండవ చరణంలో ప్రాణరక్షణ, ధర్మరక్షణ. ఇప్పుడు మూడవ చరణంలో ప్రవేశిస్తున్నారు. వెరచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ ఉరుట్లు గునియాడేరో చక్రమా, అరిమురితిరి వెంకటాద్రీసు వీధుల వరవుల మెరయుదువో చక్రమా, చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో. వెరచి బ్రహ్మాదులు వేదమంత్రముల, వేదములు యందు సుదర్శన దేవునికి సంబంధించిన నారాయణ సంబంధమైన మంత్రములు చదువుతూ బ్రహ్మాదులు సుదర్శనునికి నమస్కరిస్తున్నట్ట. అంటే అంత గొప్ప తేజస్సున్నది సుదర్శన దేవునికి. బ్రహ్మాది దేవతల చేత నమస్కరింపబడుతున్నారు. బ్రహ్మాదులు ఎలా నమస్కరిస్తున్నారంటే ఆ సుదర్శను యొక్క ప్రతాపాన్ని చూసి వారికి ఒక విధమైన అద్భుతమైన విభ్రమ భావం కలిగి వారే భయపడుతున్నారు. అందుకే వెరచి అనే మాటను చూపించారు ఇక్కడ. వారే బెదిరిపోతూ ఆ సుదర్శను యొక్క ప్రతాపాన్ని చూస్తూ ఆ యొక్క తేజస్సుని, గొప్పతనాన్ని వివిధ విధాలుగా కొనియాడుతున్నట్టు. ఆ కొనియాడేటప్పుడు వేదమంత్రములతో స్తుతిస్తున్నారు. ఎందుకంటే దేవతా స్తుతి మంత్ర సంహితంగా జరగాలి. అందుకు వేదమంత్రములతో స్తుతిస్తూ ఉన్నారు ఆ చక్రాన్ని. అలాంటి ఓ విష్ణు చక్రమా, తిరువెంకటాద్రీసు వీధుల, ఆ వెంకటపతి వీధులు అనగా తిరుమలగిరి శిఖరాల్లో ఉండేటువంటి రకరకాల మార్గములు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో నువ్వే మెరుస్తూ ఉంటావయ్యా అన్నారు. ఇక్కడ మనకు చూపిస్తున్నది ఏంటంటే తిరుమల గురించి వర్ణించిన పురాణముల్లో చెప్తున్న విషయం, ఆ తిరుమలలో ఎల్లవేళలా కూడా ఆ సుదర్శన చక్రం తిరుగుతూ తన జ్వాలలతో గమనించుకుంటూ రక్షిస్తూ ఉంటుంది. ఏవైనా ద్రోహులు అక్కడ కనిపెడితే ఆ సుదర్శనమే వారిని శిక్షిస్తున్నది. ఈ ఎరుకతో తిరుమలని సేవించుకోవాలి. ఆ ధైర్యంతో వెంకటపతిని ఆశ్రయించాలి. స్వామిని నమ్మి వెళ్ళే వాళ్ళందరినీ సుదర్శనుడు కాపాడుతూ ఉంటాడు అని ఏదైతే పురాణ వాక్యం ఉన్నదో దాన్ని ప్రమాణంగా తీసుకుని ఈ వాక్యాన్ని అందించారు అన్నమాచార్యుల వారు. అరిమురి తిరువెంకటాద్రీసు వీధుల వరవుల మెరయుదువో చక్రమ. ఈ అరిమురి అనేటువంటిది ఒక తెలుగు పదబంధం. దీనికి నిర్దిష్టమైన అర్థం లేకపోయినప్పటికీ కూడా అరిమురి శబ్దానికి అటు ఇటు ఎల్లవేళలా అనే భావాన్ని ఇక్కడ స్వీకరించవచ్చు. ఆ విధంగా జ్వలిస్తున్నటువంటి సుదర్శన దేవుని ఈ కీర్తనలో కూడా చూపించారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 కీర్తనల్లో సుదర్శన దేవుని మహిమ, ఆయన ఆశ్రయించిన వారిని ఏ విధంగా కాపాడుతాడో చెప్తూ ఇప్పుడు 4వ కీర్తనలో ప్రవేశిస్తున్నాం. ఇందులో విశేషం ఏంటంటే సుదర్శను యొక్క స్వరూపం అంతా కనబడుతుంది. ఇంతవరకు ఆయన మహిమను చూపించారు, జ్వాలల్ని వర్ణించారు. ఈ కీర్తనలో సుదర్శన దేవుడు పురుషుడు ఎలా ఉంటాడు, ఆ చుట్టూ ఆకారం ఎలా ఉంటుంది అని ఏదైతే ఉన్నదో దాన్ని చూపిస్తున్నారు. ఇది ధ్యానయోగమై పైగా నిరంతరం స్మరించదగ్గది, శ్రవణం చేయదగ్గది అయినటువంటి సంకీర్తన. దీని విశేషాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. స్త్రీకి జన్మతః ఓర్పు ఎక్కువ, స్వభావం కూడా కోమలంగా సుకుమారంగా ఉన్నా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇటువంటి స్త్రీలు కర్తవ్య పారాయణులై కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నట్లయితే వారు సమాజానికి ఆదర్శం. వారినే సాధ్వి అని, పతివ్రత అని పిలిచేవారు. కృతయుగంలో అనసూయాదేవి అటువంటి ప్రతిజ్ఞతో అనేక మందికి ఆదర్శంగా నిలిచింది. ఆ కాలంలో సుమతి అనేటువంటి సాధ్వి కూడా అనసూయమాత స్ఫూర్తితో స్వధర్మం పైన శ్రద్ధ, కర్తవ్యనిష్ట చాలా అవసరమని భావిస్తూ నిత్య అనుష్ఠానం చేసుకునేది. ఒకనాడు ఎంతకీ సూర్యోదయం కాలేదు. ఇంతలో దేవతలందరూ వచ్చి అత్రి అనసూయలకు నమస్కరించి ఇట్లా వివరించారట. ప్రతిష్టానాపురంలో కౌశికుడనే విద్వాంసుడున్నాడు. అతని భార్య పేరు సుమతి, పతివ్రత. సుమతి కీర్తి సత్యలోకంలో కూడా వ్యాపించింది.
కానీ కౌశికుడు మాత్రం పాండిత్యం ఉన్నా కూడా దురభ్యాసాలకు లోనై చివరికి కుట్టు రోగం పాలయ్యాడు. ఆ రోగం ఉన్న అతన్ని సుమతి ఎంతో ప్రేమగా సేవించసాగింది. అంత రోగం ఉన్నప్పటికి కూడా సేవ చేస్తూనే ఉంది. అతను ఆమెను మరింత పీడించసాగాడు. రోగంలో బాధ ఎక్కువ ఉంటుంది కదా. ఒక రోజున ఈ కుష్టువాడు ఒక వేశ్య వీధిని పోతుండగా చూశాడు. తాను దాన్ని చూస్తూనే పరవశుడైపోయాడు. తనను ఆమె దగ్గరకు చేర్చమని భార్యనే కోరాడు. ప్రాణాంతక స్థితిలో ఉన్నటువంటి భర్తను కష్టపెట్టడం ఇష్టం లేక సుమతి అంగీకరించింది. ఆ రాత్రి అతన్ని గంపలో పెట్టి నెత్తిని పెట్టుకొని తీసుకొని పోతున్నది. ఆ దారి ఒక శ్మశానంలోంచి ఉంది. ఆ రోజు మాండవుడనేటువంటి మహర్షిని దొంగాన్ని భ్రమించి అతనికి రాజు కొరత వేయించాడు. కొరత అంటే శూలం పైన ఏ ఆధారము లేకోకుండా కూర్చోబెట్టడం అని. మరణదండంతో సమానమైనటువంటిది. భార్య నెత్తి మీద బుట్టలో కూర్చున్నటువంటి కౌశికుడు కొరత మీద ఉన్నటువంటి మాండవ్యముని తన్నాడు. బాధ భరించలేనటువంటి మాండవ్యముని నన్ను తన్నినవాడు రేపు సూర్యోదయంలోగా మరణిస్తాడని శపించాడు. అలా అయితే సూర్యోదయమే కాకోకుండుగాక అని సుమతీదేవి అప్రయత్నంగా అనేసింది. సూర్యరథం ఆగిపోయింది. అంటే సూర్య ఉదయం కాలేదు. ముని శాపానికి భయపడినటువంటి కౌశికుడు భార్యను తన ఇంటికి నడవమన్నాడు. దేవతలు ఈ కథంతా అనసూయాదేవికి చెప్పి ఎలాగైనా ఆ సుమతితో చెప్పి సూర్యోదయం అయ్యేలాగా చేయమన్నాడు. అత్రి అనసూయలు అన్ని బృందాలతో కలిసి అందరూ కూడా అక్కడికి వచ్చారు. సుమతి ఇంటికి వెళ్ళారు. అనసూయాదేవిని సుమతి గుర్తించి పూజించింది. అందరు ఇంతమంది వచ్చారు. అనసూయాదేవి పతివ్రతా ధర్మాలను వివరిస్తూ సుమతిని అభినందించింది. నీ భర్తకు అపకారం జరిగితే నేను ఊరుకోను కదా. జగత్ ప్రళయాన్ని తప్పించమని కోరింది. సూర్యోదయం కాకపోతే జగత్ ప్రళయం అయిపోతుంది కదా. పెద్దల మాటలను జవదాటనటువంటి సుమతి సూర్య భగవానుడి ప్రార్థించగానే సూర్యోదయం అయింది. లోకాల్లో సత్కర్మలు సాగాయి. కానీ కౌశికుడు మరణించాడు. అప్పుడు అనసూయాదేవి తీవ్ర స్వరంతో ప్రతిజ్ఞ చేసింది. ఏ దేవతను నా భర్తతో సమానంగా నేను భావించి ఉండలేదు. ఈ సత్యం వల్ల ఈ విప్రుడు రోగరహితుడై జీవించుగాక అని అనసూయమాత వాక్య ప్రభావం వల్ల కౌశికుడు వెంటనే బతికి సద్బుద్ధితో ఆరోగ్యంగా జీవించాడు. స్వధర్మనిష్ట వల్ల దేవతలనే శాసించగలటువంటి శక్తి లభిస్తుందని, ఏ మానవుడైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని మనకు ఈ కథ వల్ల తెలుస్తున్నది. కాబట్టి చేసే పని చిన్నదా పెద్దదా అనేటువంటి చర్చ కొనసాగించడం కంటే చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నెరవేర్చడం లెస్స. ఆ నిష్ట దత్తానుగ్రహం వల్ల మనందరికి కూడా లభించునుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.